ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అన్నది దానికి ముద్రగా ఉన్నది. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి, తిమోతికి రాసిన 2వ పత్రిక యొక్క బైబిల్ పట్టణం కొనసాగిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించి నాయన సమస్తమైనటువంటి అవరోధాలను అధిగమించుటకు, బంధకముల నుండి విడుదల పొందుటకు, స్వాతంత్రం అనుభవించుటకు మాకు సహాయం దయచేయండి. మాతో మాట్లాడండి. జీవము కలిగిన నీ వాక్యం నీ ఊపిరి కాబట్టి దేవాదాన్ని మేము మరింత పీల్చుకొని జీవమునకు, ఆరోగ్యకరమునకు, ఆత్మీయ ఆరోగ్యమునకు మీరు సహాయం దయచేయండి. యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున తండ్రి నిన్ను వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. 14వ వచనం ఒకసారి చదవండి. వినువాడిని పెరుగుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటలను సూచి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. సో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఇంగ్లీష్లో రిమైండ్ దెమ్ ఆఫ్ దీస్ థింగ్స్, చార్జింగ్ దెమ్ బిఫోర్ ద లార్డ్, నాట్ టు స్ట్రైవ్ అబౌట్ వర్డ్స్ టు నో ప్రాఫిట్ టు ద రూయిన్ ఆఫ్ హియరర్స్. అంటే ప్రాముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో, దేని మీద దృష్టి ఉంచాలనో దేని మీద దృష్టి ఉంచకూడదో మరి ఈ భాగం ద్వారా పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. ఆత్మీయముగా, సహవాసములో, సంఘముగా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. వాటికి మీరు అటెండ్ చేయండి, వాటి మీద దృష్టి ఉంచండి అని ఈ యొక్క వచనం యొక్క సారాంశం. ఎఫెసు సంఘంలో ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే తప్పుడు బోధన, ఫాల్స్ టీచింగ్స్. ఈ తప్పుడు బోధల వలన సంఘంలో చాలా నష్టం కలుగుతాం. సో పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే సంఘములో ఈ ఫాల్స్ టీచింగ్ అనేది, లేకపోతే అబద్ధపు బోధలు అనేది, లేకపోతే తప్పుడు బోధలు అనేటివి ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో నీవు ఫోకస్ చేయాలి. అవి చాలా ఇంపార్టెంట్. అసలు పౌలు తిమోతిని ఎందుకు పంపించాడు? పౌలు ఎఫెసు సంఘములో ఉన్నప్పుడు దాన్ని స్థాపించి అక్కడి నుండి వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అన్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 30వ వచనం. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదరు. పౌలు ఈ విషయం ముందుగానే చెప్పాడు. వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళ వెంట మిమ్మల్ని ఈడ్చుకొని పోతారు, అంటే లాక్కొని పోతారు, బలవంతంగా తీసుకుపోతారు. ఇప్పుడు తిమోతికి అదే చూడండి, 1వ అధ్యాయం, 1 తిమోతి 1వ అధ్యాయం 19-20 వచనాలు ఏమంటున్నాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. చూడండి, మనస్సాక్షి విషయం, విశ్వాస విషయం చాలా మంది భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో ఆల్రెడీ ముందుగానే చెప్పాడు ఆయన. ఒక ప్రవచన, అంటే యాజ్ అ ప్రాఫెసీ, ప్రవచనముగా చెప్పాడు ఈ విధంగా జరగబోతుంది అని. ఇప్పుడు అది జరుగుతూ ఉంది. ఆ జరుగుతున్న దానిని సరిచేయుటకు తిమోతిని అక్కడికి పంపించాడు. పంపించి ఇప్పుడు ఏమంటున్నాడంటే, తిమోతి, ఏ విషయాలలో నీవు ఫోకస్ చేయాలనో వాటి మీదనే దృష్టి ఉంచు, వేరే వాటి మీద నీవు దృష్టి పెట్టొద్దు.
ఇదే మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 వచనాలు చూడండి, 3-4 వచనాలు. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు హెచ్చరించుచున్నాను. ఏమన్నాడు? నువ్వు ఎఫెసులో ఎందుకు నిలిచి ఉండాలి? ఆ 3-4 వచనాల్లో చెప్పబడింది. సో ఇలాంటి పరిస్థితుల్లో తిమోతి నిన్ను డైవర్ట్ చేయడానికి చాలా అంశాలు రావచ్చు. నువ్వు వాటిపై దృష్టి ఉంచక దేని మీద నువ్వు దృష్టి ఉంచాలో దాని మీదనే దృష్టి ఉంచు. అంటే అబద్ధపు బోధ వలన ఏదైతే నష్టం సంభవిస్తా ఉందో దానిని మాత్రమే నీవు కౌంటర్ చేయి. మిగతా వాటి విషయాలలో నీవు అనవసరంగా జోక్యం కలిగించుకోవద్దు. వాటి విషయంలో ఏమంటారు ఆర్గ్యుమెంట్ నీవు చెయ్యొద్దు అని అంటున్నాడు. అంటే ఎలాంటి విషయమైనా సరే మనం ఊరికే ఉండి పట్టించుకోకుండా వెళ్ళిపోవాలన్నా 14వ వచనం ప్రకారం మన విశ్వాసానికి సంబంధించి ఏదైతే ఎదిరింపు వస్తుందో, మన విశ్వాసానికి సంబంధించిన తప్పుడు బోధ ఏదైతే ఉందో దానికి జవాబు చెప్పడంలో లేకపోతే దాని మీద దృష్టి ఉంచడంలో తప్పు లేదు. పేతురు గారు కూడా ఒక మాట అన్నాడు. 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం ఏమన్నాడు చూడండి. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఇప్పుడు ఏమంటున్నాడు? మీ విశ్వాసానికి సంబంధించి ఎవరైనా అడిగితే నెమ్మదైన మనసుతోటి తగ్గింపు స్వభావంతోటి నీ విశ్వాసాన్ని నువ్వు డిపెండ్ చేసుకో. దాని గురించి నువ్వు కారణం చెప్పు, ఎందుకు విశ్వసిస్తున్నావో. ఏమంటారు? నీకు డబ్బులు ఇచ్చినారు కాబట్టి నువ్వు మారినావు, లేకపోతే నీకు ఆస్తులు ఇచ్చినారు కాబట్టి, స్కూల్లో సీట్ ఇచ్చినారు కాబట్టి నువ్వు ఈ విధంగా మతం మార్చుకోవడం, అలా అనే అవకాశం ఉంది. కాబట్టి నీ విశ్వాసానికి సంబంధించి నీవు స్థిరముగా ఉండి ధైర్యంతో నీ యొక్క విశ్వాసానికి తగిన జవాబు, ఎవరైనా ప్రశ్న అడిగితే జవాబు చెప్పు అని పేతురు అన్నాడు. సో అవసరం ఉన్నప్పుడు తగిన రీతిగా స్పందించడంలో తప్పు లేదు. కానీ ఏవైతే అనవసరమో వాటి విషయంలో జోక్యం కలగం చేసుకోవడము సబబు కాదు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 22వ వచనము తర్వాత 29వ వచనం. అపోస్తుల కార్యములు 9 22 తర్వాత 29. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారిని చాలు 29 చాలు. తర్వాత 18వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 5వ వచనం. సీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతృత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? పౌలు సహితము ఏ పౌలైతే తిమోతికి అన్నాడో అనవసరమైన వాటిలో నువ్వు జోక్యం కలిగజేసుకొని ఆర్గ్యుమెంట్స్ లో దిగొద్దని అన్నాడో, అదే పౌలు అవసరం వచ్చినప్పుడు యూదులతో శాస్త్రవేత్తలతోటి ఆయన ఏం చేశాడండి? తర్కిస్తున్నాడు. యేసు ప్రభు అని, యేసు రక్షకుడని, యేసు క్రీస్తు అని నిరూపిస్తూ ఉన్నాడు తన మాటలతోటి. కాబట్టి అవసరాన్ని దేని మీద మనం ఫోకస్ చేయాలా? మన విశ్వాసాన్ని గురించి ప్రశ్న వచ్చినప్పుడు, క్రీస్తు నిజముగా రక్షకుడు అన్నప్పుడు ఆ విషయంలో మనము
డిస్కస్ చేస్తే తప్పు లేదు, కానీ అనవసరమైన ఆర్గ్యుమెంట్స్లో మనము వెళ్ళకూడదు. మరి ఇక్కడ పౌలు తిమోతికి చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఎందుకు చెప్పాడు ఈ మాట? దేని మీద నీవు దృష్టి ఉంచాలో దాని మీదనే ఉంచు, అనవసరమైన వాటి మీద ఉంచొద్దని ఎందుకు అన్నాడంటే, ఎఫెసు సంఘంలో బేసికల్గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వచ్చి వాళ్ళంతా గ్రీకులు. వాళ్ళు ఎవరండి? గ్రీకులు. ఇప్పుడు మన దగ్గర చాలా మంది హిందూ ధర్మం నుండి వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా గ్రీకులు ఉన్నారు. వారి బ్యాక్గ్రౌండ్ గ్రీక్ కల్చర్, గ్రీక్ మైథాలజీ, వారి గ్రీకు పురాణాలు. ఒకప్పుడు మీరు కూడా మహాభారతము, భగవద్గీత ఇవన్నీ చదివేవాళ్ళు కదా. అదేవిధంగా వాళ్ళకు కూడా ఉండేవి. వాటిని ఆధారం చేసుకొని అనేకమైన తప్పుడు బోధలు సంఘంలో ప్రవేశించాయి. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాటిని గ్రీకు పురాణాలను ఆధారం చేసుకొని అనేకమైనటువంటి తప్పుడు బోధలు సంఘంలో ప్రవేశించాయి. ఎందుకంటే దానిలో నుండి వచ్చిన వాళ్ళు దానికి సంబంధించినది క్రీస్తు విశ్వాసముతో కలిపి యూదులు కూడా అదే చేసినారు. ఏం చేసినారు? రక్షింపబడిన వారు ధర్మశాస్త్రమును వెంబడించాలని ఆ విధంగా వాళ్ళు చేశారు. ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో పౌలు ఏమంటున్నాడంటే, ఇది గ్రీకు పురాణాలకు సంబంధించిన ఏదైతే కల్పిత కథలకు సంబంధించిన బోధలు ఉన్నాయో అవి సంఘంలోకి చొచ్చుకొని ఉన్నాయో వాటి మీద నువ్వు ఫోకస్ చేయి, దానిని ఎదిరించు అని అన్నాడు. మన దేశంలో కూడా చాలా మంది, చాలా సంఘాలలో కూడా ఈ యొక్క మన దేశం దేని మీద, మన దేశం బ్యాక్గ్రౌండ్ ఏంటి? గట్టిగా చెప్పండి, ఏంటి బ్యాక్గ్రౌండ్? దేని మీద ఆధారపడింది? మనుస్మృతి మీద ఆధారపడింది. మనుస్మృతి మీద ఆధారపడింది కాబట్టి మనుస్మృతి ప్రకారం ఎన్ని ఉన్నాయి? 4 వర్ణాలు ఉన్నాయి. మన దేశం ఈస్ డివైడెడ్ ఆన్ వర్ణ హైరార్కీ. ఈ వర్ణ హైరార్కీని ఆధారం చేసుకొని బ్రాహ్మణ, క్షత్రియ, ఇంకా వైశ్య, తర్వాత క్షూద్రుడు. అంటే ఈ ముగ్గురు కాక మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు? క్షూద్రుడు. సో ఈ వాళ్ళ గ్రీక్ మైథాలజీ ప్రకారం కూడా వాళ్ళకి ఏం చేసినారంటే 2 ఉన్నాయి వాళ్ళకి, హై క్లాస్, లో క్లాస్. ఎప్పుడైతే ఈ బోధ సంఘంలోనికి వచ్చిందో సంఘంలో కూడా ఏమైపోయింది? హై క్లాస్, లో క్లాస్. శరీరం ఒకటి కదా, శరీరంలో ఎవరి శరీర అవయవాల్లో తేడా ఉండదు కదా. కాళ్ళు భూమి మీదే ఉంటాయి, చేతులు ఎంత బాగా క్లీన్ చేసుకుంటామో, గోర్లను కట్ చేసుకుంటామో, కాళ్ళకు మనం అలా చేస్తాం కానీ చాలా తక్కువ. అందుకే చేతి వ్రేళ్ళు, కాళ్ళ వ్రేళ్ళతో చూడండి, ఇవి వికారంగా ఉంటాయి, ఇదేమో అందంగా ఉంటాయి. కానీ శరీరంలో అవయవం ఇప్పుడు దానికి ఏమన్నా అవుతే మనం వికారమైనట్టు కాలు కదా అని మనము ఇది చేసుకోకుండా ఉంటామన్నా. ఇదిగో ఇంతకుముందు ఆమె ఆడ తగిలింది, కాళ్ళకి దెబ్బ తగిలిందా, కింద పడ్డ కళ్ళు తిరిగి సో పడడానికి పోయింది. అప్పుడు కాలికి దెబ్బ తగిలింది అనుకుందాం, కాలికే కదా. చెత్త కాలు ఎప్పుడు కూడా మట్టిలో ఉంటేదని ఆమె అమ్మా అని అనదా? అంటది. శరీరంలో అవయవం, అది శరీరంలో ఒక భాగం. ఆ వాళ్ళు ఏం చేశారు? ఉన్నత కలవాళ్ళు, లేనివాళ్ళు, ఉన్నత స్థితి ఉన్నవాళ్ళు, తక్కువ స్థితి వాళ్ళు, హై క్లాస్, లో క్లాస్, ఇలాంటి తేడాలతోటి సంఘం ఇది చేస్తా ఉంటే కాదు, ఇదంతా క్రీస్తు శరీరము ఒకటి, క్రీస్తు శిరస్సు, హై క్లాస్, లో క్లాస్ అంటూ లేదు అని తిమోతి వాళ్ళకు బోధించాలి. మన దేశంలో కూడా ఇలాంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే భేదము సంఘంలో ఉండకూడదు. చాలా సంఘాలు నేను చూశాను, వాళ్ళు పోతేనే వాళ్ళకు బల్ల ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఒకవేళ కొత్త వాళ్ళు పోతే అడుగుతారు, మీరు మా వాళ్ళ అని.
కాదండి అంటే బల్లలో పాల్గొనడానికి లేదు. ఎంత దారుణం అంటే ఇలాంటివి సంఘంలో ఉండకూడదు. ఈ క్షూద్రులలో కూడా లేకపోతే మొత్తం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, క్షూద్రుల్లో 2500 క్యాస్ట్స్ ఉన్నాయి. కులాలు 2500 కులాలు ఉన్నాయి. ప్రతి సంఘంలో ప్రతి ఒక్కరు కూడా కుల వర్గీకరణ చేసుకుంటూ పోతుంటే ఇక సంఘంకి విలువ ఎక్కడుంది? క్రీస్తు శరీరంకు విలువయ్యేది. సో పౌలు అంటున్నాడు, ఇలాంటివి ఆ సంఘంలో ఉన్నాయి కాబట్టి నువ్వు వాటిని ఎదిరించు. కాబట్టి మనము కూడా మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉండొచ్చు, విశ్వసించిన తర్వాత, రక్షింపబడిన తర్వాత క్రీస్తు శరీరంలో అవయవాలు కనుక, క్రీస్తు శరీరంలో ఏమంటారు జీవము కలిగిన అవయవాలు కనుక అలాంటి భేదాభిప్రాయాలు రానివ్వకూడదు. మా ఒక బ్రదర్ ఉండేవాడు, ఆయన ఒకదినం నేను చీరాలకు వెళ్ళాం. ఏదో మాటల్లో మంచి బ్రదర్, ప్రేమ కలిగిన వాడు, మంచి వాక్యం తెలుసు, అన్నీ తెలుసు. ఏదో మాటలు అన్నాడు, ఎక్కడ బ్రదర్ మేమంతా తక్కువ వాళ్ళు కదా. నేనన్నా ఎట్లా అంటారు బ్రదర్ మీరు తక్కువ వాళ్ళు అని? తెలుసు మీకు ఆయన పేరు చెప్పండి అంటే ఎక్కువ అంటే ఏముంది బ్రదర్ వాళ్ళు గొప్పవాళ్ళు కదా మేము. అదే నీకు తెలుసు కదా సత్యము, క్రీస్తు శరీరంలో అవయవం. సో నీకు సమానమైనటువంటి జీవం ఉంది, ఎందుకట్లా మీరు ఫీల్ అవుతారు? సో అలాంటి ఫీలింగ్ మేము తక్కువ వారము, మేము ఎక్కువ వారం అనేది సంఘంలో ఉండకూడదు. మొదటి శతాబ్దంలో ఏదైతే మొదలైందో 2000 సంవత్సరాల తర్వాత కూడా సంఘంలో అది కొనసాగుతా ఉంది అంటే ఎంత దౌర్భాగ్య స్థితి అర్థం చేసుకోండి. కులము అనేది సంఘంలో రాకూడదు. చాలా మంది ఏం చేసి, మీకు ఒకటి తెలుసా, ఈ బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా? ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేసిన అంటే ఒక కమిటీని స్థాపించింది. దాంట్లో అందరు ఫార్మర్ జడ్జెస్ అన్నమాట, న్యాయాధిపతులు చాలా మంది, 90% బ్రాహ్మిన్స్. వాళ్ళు చేయవలసి ఎందుకు ఇది స్థాపించబడింది అంటే ఈ ఎస్సీ కమ్యూనిటీలో చాలా మంది మత మార్పిడికి పాల్పొందుతున్నారు. ఎందుకు కనుక్కోవాలి. తద్వారా మత మార్పిడిని ఆపివేసి వాళ్లకు వెల్ఫేర్ ఏమంటారు, వాళ్ళ క్షేమ పథకాలు ఏ విధంగా చేయాలి మత మార్పిడి జరగకుండా అని ఒక కమిటీ వేశారు. 2 years దాని లైఫ్. వాళ్ళు ఎవరెవరో ప్రతి ఒక్కరి దగ్గరకు పోతారు. ఎస్సీ అనే వాళ్ళ దగ్గరికి పోయి మీరు మతం మారినారా, ఎందుకు మారారు అని అడుగుతారు. వాళ్ళు జవాబు చెప్పాలి. ఒకవేళ సరైన జవాబు చెప్పకపోతే వాళ్ళు విడిచిపెట్టాలి, తిరిగి వాపస్ వచ్చేయాలి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీకు కావాల్సినవన్నీ కూడా మేము ఇస్తాము. అచ్చా మీ పిల్లలకి స్కూల్లో సీట్ ఇచ్చినారని మీరు మతం మార్చుకున్నారా, సరే మేము మీకు స్కూల్లో సీట్ ఇస్తాము, మీరు అది వదిలేసి మళ్ళీ వాపస్ రండి. ఆ సమయంలో నిజంగా రక్షింపబడిన వాళ్ళు, క్రీస్తు జీవితం ఎవరి జీవితాలలో క్రీస్తు యొక్క జీవం పనిచేసిందో వాళ్ళు నిలబడి మాలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, మాలో వచ్చిన మార్పు ఏమిటి అని చెప్పాలి. దాని గురించి ప్రార్థన చేయాలి. ఏదో బెనిఫిట్స్ దొరుకుతాయండి అన్నీ కూడా ఏమంటారు బ్రతికున్నంత వరకే. ఆ బెనిఫిట్స్ కూడా పూర్తిగా దొరకవండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. తెల్ల రేషన్ కార్డు మీద బియ్యం ఫుల్ మంచివి ఇస్తామంటారు, ఇస్తారా? ఇవ్వరు, పేరుకు మాత్రమే. కాబట్టి వీటన్నిటి ద్వారా మోసపోకండి. సంఘములో
క్రీస్తు శరీరంలో ఉన్న వ్యక్తికి జాతి, రంగు, భాషా భేదం అనేది ఉండకూడదు. సో వీటికి సంబంధించిన ఏవైతే డిబేట్స్ ఉండేటివో వాటిలో నీవు పాలు పొందొద్దు తిమోతి అని పౌలు చెప్తున్నాడు. నెక్స్ట్ వచనం చదవండి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. ఒక్కటి అన్నాడు అక్కడ 14లో మళ్ళీ ఆఖరి భాగం ఏంటి? ఈ విషయాలు వారికి ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము. ఏ సంగతులు? 8వ వచనంలో ఉంది, 11 నుండి 13 వరకు. ఈ సంగతులు, ఏ సంగతులు? ఈ సంగతులను జ్ఞాపకం చేయమన్నాడు. ఏ సంగతులు? 2వ అధ్యాయం 8వ వచనంలోని సంగతి చదువు. తర్వాత 11 నుండి 13 వరకు ఏవైతే సంగతులు ఉన్నాయో ఈ విషయాలు అనవసరమైన వాటి మీద నీవు ఆర్గ్యుమెంట్ చేయకుండా వీటి విషయం మీద నీవు ఫోకస్ చేయి. ఏమిటా విషయము? 8 నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. మృతులలో నుండి క్రీస్తు లేచినాడు కాబట్టి మరణపు ముళ్ళు విరివబడింది, మరణం అనేది తీసివేయబడింది. ఒక మనిషి చనిపోయినను క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన తిరిగి లేస్తాడు, పునరుత్థానుడు అవుతాడు. ఇది క్రీస్తు యేసునందు అంటే ఒక విశ్వాసి యొక్క నిరీక్షణ. దాని మీద నీవు ధ్యాస ఉంచు, వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకో. తర్వాత ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. మనం ఆయనతో చనిపోతే ఆయనతో కూడా, అంటే ఆయనను విశ్వసించి చనిపోతే మనం కూడా తిరిగి పునరుత్థానంలో పాల్గొందుతాం. ఆయన ఏ విధంగా పునరుత్థానుడు అయ్యాడో మనం కూడా పునరుత్థానులు అవుతాం. ఈ విషయంలో నువ్వు ఆయన జ్ఞాపకం చేయి, పురాణాలను ఆధారం చేసుకున్న దాని మీద కాదు అని చెప్తున్నాడు. మరి ఈ విధంగా వీళ్ళకి ఎందుకు నువ్వు తిమోతి అన్వాంటెడ్ డిబేట్స్ లో పాల్పొందొద్దు, అనవసరమైన వాగ్వివాదాలలో నువ్వు దిగొద్దు అని అంటున్నాడంటే, మొట్టమొదటి ఏమవుతుందంటే ఇలాంటి వాటిలో పాలు పొందడం ద్వారా మన గురి యొద్ద నుండి డైవర్ట్ అయిపోతుంది, డిస్ట్రాక్షన్ అనేది వస్తుంది. రెండవది ఏమవుతుందంటే ఎవరి మధ్య వాగ్వివాదాలు జరుగుతాయో వారిలో ద్వేషభావాలు పెరుగుతాయి. మూడవది దేనికి పనికిరాదు. అంతా అయిపోయిన తర్వాత సరే నీ దారి నీది, నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాదని వెళ్ళిపోతారు. ఏమైనా లాభం ఉందా? లాభం లేదు. కాబట్టి నువ్వు వాటి విషయమై ఇది చేయదు. నేను ఒకసారి వీళ్ళకు అబ్బాయి ఒక దినం నాకు మెయిల్ పరిశుద్ధాత్మని గురించి ఖురాన్లో ఇట్లా ఉంది కదా, మరి ఉంది కదా, నాకు ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ ఏదో నువ్వు క్లియర్ చేయి అన్నప్పుడు నేను మెయిల్ ఒక అబ్బాయి చేత టైప్ చేయించింది. నాకు టైపింగ్ రాదు కాబట్టి అబ్బాయి ఏం చేశాడంటే అది ఆయన ఒక ప్రింట్అవుట్ పెట్టుకొని ఏం చేసినాడు, అవసరం వచ్చినప్పుడు వాళ్ళ పాస్టర్ గారికి చూపించాడు. వాళ్ళ పాస్టర్ అన్నాడంట, ఎవరు ఇది రాసింది అంటే, సార్ మా సార్ ఒక ఆయన ఉన్నాడు దేవప్రసాద్ అని, ఆయన ఎవరికో డౌట్ వస్తే మెయిల్ నన్ను టైప్ చేయమన్నాడు, నేను టైప్ చేశాను. అరే ఆయన తీసుకురా అంటే ఆయన అన్నాడు, మా పాస్టర్ గారు మీరు పిలుస్తున్నారంటే పోతే ఆయన ఏమన్నాడు, మేము ఒక ఇది ఏర్పాటు చేస్తున్నామండి, మీరు వచ్చి మాట్లాడాలా, ముస్లిమ్స్ ఉంటారండి. నేను రానని చెప్పి, నా పని కాదు అది. పౌలు అదే అంటున్నాడు తిమోతితో, అది నీ పని కాదు. వాగ్వేదాల్లో నీవు దిగదు. వాడొకడు అంటాడు, నువ్వు ఒకటి అంటావు, వాడంటాడంట, రాను రాయి ఇది అయిపోతుంది. ఏంటంటే యాక్చువల్లీ వాక్యం వినడం ద్వారా విశ్వాసం వస్తుంది. ఆర్గ్యుమెంట్ ద్వారా విశ్వాసం వస్తుందా? రాదు. కాబట్టి వాక్య పరిచర్య చేసి వాక్యం వినిపించు, వాడి పని చేస్తే విశ్వసిస్తాడు, పని చేయకపోతే వదిలేసి, నీ పని నువ్వు చేసావు, నా పని నేను చేశాను, వదిలేయండి. ఇంకా లేదు ఏసే దేవుడు అని నేను పోయి పక్క నుంచి, ఇప్పుడు మనం చూస్తాం టీవీలలో చాలా మంది డిబేట్లు చేస్తారు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, వీళ్ళంతా
ఏం రాదు, వాడు వచ్చేది లేదు పోయేది లేదు. సో ఇట్లాంటి వాటిలో నీవు పాలు పొందొద్దు తిమోతి అని అంటున్నాడు. 15వ వచనం చదవండి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అంటున్నాడు. ఏ విషయంలో జాగ్రత్త పడాలి? ఒకసారి ఇదే 3-4 వచనాలు చదవండి. 2వ అధ్యాయంలో. క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండిలో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. అంటే యాక్చువల్లీ ఇక్కడ పౌలు ఏ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నాడంటే 2 విషయాలు. కష్టపడి పనిచేయడంలో నీ యొక్క అంటే ఆ కష్టంను నువ్వు భరించుట యందు నీవు జాగ్రత్తగా ఉండు. బీ కేర్ఫుల్ ఇన్ ఎండ్యూరింగ్, బీ కేర్ఫుల్ ఇన్ వర్కింగ్ హార్డ్ అని తిమోతికి పౌలు ఎంకరేజ్ చేస్తున్నాడు. అని ఏమంటున్నాడు 15వ వచనంలో? మళ్ళీ ఒకసారి చదవమ్మా. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. నిన్ను నీవు దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము అంటే నీవు ఈ విధంగా దేవుని ఎదుట ఉండాలి. ఎందుకు ఉండాలి? నీవు ఈ విధంగా ఉంటే దేవుడు దానిని ఆమోదిస్తాడు, నీ పనిని ఆమోదిస్తాడు. నీ యొక్క ఎండ్యూరెన్స్ అంటే నీవు ఏదైతే భరిస్తున్నావో, ఏదైతే ఓర్చుకుంటున్నావో దేవుడు దానిని ఆమోదిస్తాడు, అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు. అందుకే ఇంగ్లీష్లో ఏం వర్డ్ రాయబడిందంటే బీ డెలిజెంట్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ అప్రూవ్ టు గాడ్. దేవుని చేత ఆమోదింపబడిన వానిగా ఉండుటకు నీవు ఏమంటున్నాడు? జాగ్రత్తగా ఉండు. దేవుని చేత ఆమోదించబడడం, మనుషుల చేత కాదు. ఎందుకంటే మనుషులు ఒకవేళ ఆమోదిస్తే, లేకపోతే స్వీకరిస్తే, లేకపోతే దాన్ని ఒప్పుకుంటే వాళ్ళు మారిపోవడానికి అవకాశం ఉంది. ఎంతమంది యేసు ప్రభువుని రక్షకునిగా స్వీకరించి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోలేదు? కానీ దేవుని దృష్టిలో కాదు. ఎందుకంటే ఆయన మాట పలికి తప్పని వాడు. అది ఆయన గుణము కాదు. మారడం ఆయన యొక్క గుణము కాదు. మార్పు చెందని వాడు కాబట్టి ఒక్కసారి నువ్వు చేసిన దానిని ఆమోదిస్తే ఆయన అది ఎన్నటికీ ఇక మారదు. సో అందుకే ఏమంటున్నాడంటే ఇవాళ మీరు నన్ను ఆమోదించవచ్చు, బ్రదర్ మంచోడు, రేపు బ్రదర్ చెడ్డోడు అనొచ్చు, మీరు ఎవరికి తెలుసు. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు ఒక వ్యక్తిని ఒక నీతిమంతునిగా పరిగణిస్తే నీతిమంతునిగానే చూస్తాడు. తప్పు చేసిస్తే ఆ పిల్లవాడిని అతన్ని సరి చేస్తాడు, కానీ అనీతిమంతుడు అని మాత్రము ఎన్నటికీ అన్నాడు అనమాట. సో నిన్ను నీవు దేవునికి కనపరుచుకో, ఇతరులు కూడా దేవుని కనపరుచుకునే విధానంగా వారిని సిద్ధపరచు. ఏ విధంగా అయితే నేను నిన్ను సిద్ధపరుస్తున్నానో నీవు కూడా ఇతరులను సిద్ధపరచు అది అంటున్నాడు. మరి ఏమంటున్నాడు? ఏ వర్కర్ హూ డస్ నాట్ నీడ్ టు బి అషేమ్డ్ అంటే సిగ్గుపడే పనివానిగా కాక. అది చదవమ్మ తెలుగులో ఎట్లుందో. సిగ్గుపడనక్కరలేని పనివాడు అంటే దేవుని చేత ఆమోదింపబడాలి అంటే ఎలాంటి పనివానిగా ఉండాలి? నీవు సిగ్గుపడని పనివానిగా ఉండాలి. సిగ్గుపడే పని ఎవరు? అది జడ్జి చేయవలసింది మనిషి కాదు. మనిషి చెయ్యలేడు. కేవలం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎక్కడ సిగ్గుపడాల్సి వస్తుంది అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి.
ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అది మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్టు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలని. చూడండి, మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. అలా ప్రత్యక్షమైనప్పుడు మనము తలంచిన తలంపు, పలికిన మాట, చేసిన కార్యము ఇవన్నీ కూడా పరిగణలోనికి తీసుకుంటాడు దేవుడు. అప్పుడు ఆయన చెప్తాడు, బలా మంచి దాసుడా, నమ్మకమైన దాసుడా. సో ఆ దినమును నువ్వు దృష్టిలో పెట్టుకొని దేవుని చేత ఆమోదించబడుటకు తిమోతి నీవు జాగ్రత్త పడు. ఏమన్నాడు? జాగ్రత్త పడు అన్నాడా? జాగ్రత్త పడు అంటే ఇది వట్టి తిమోతికి కాదు, మనకు కూడా వర్తిస్తుంది. ఒక దినం వస్తుంది, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఈ శరీరం అందు చేసిన మంచిదే గాని చెడ్డదే గాని అన్నిటినీ కూడా తీర్పులోకి దేవుడు తీసుకుంటాడు. అందుకే మన గమనానికి, మన జ్ఞాపకానికి ఏదైనా మనం చేసిన తప్పు, చేసిన నష్టం ఏదైతే ఉంటుందో అది జ్ఞాపకం వచ్చినప్పుడు సరి చేసుకోవడం మంచిది. సరి చేసుకుంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనకు ఆ బహుమతిలో తిమోతి నీవు దేవుని చేత ఆమోదించబడాడు. తర్వాత ఏమంటాడు? రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. దేవుని వాక్యమును సరి అయిన విధానంలో దాన్ని విభజించు. ఎట్లా ఉంది? చదవమ్మది. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. అంటే అర్థం ఏంటంటే, నువ్వు సరిగా ఉపదేశించు అంటే నీవు ఏదైనా ఉపదేశించినప్పుడు ఒకడు దానిని సరిగా అర్థం చేసుకోవాలి. దానిని వాడు అపార్థం చేసుకోకూడదు. యాక్చువల్ బైబిల్ స్టడీలోని ఉద్దేశం ఏంటంటే ఒక సత్యమును ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి, దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. ఆ మిస్అండర్స్టాండింగ్ అనేది తీసివేయబడాలి. సో తిమోతి నీవు సత్యమును ఉన్నది ఉన్నట్టుగా వాళ్లకు అర్థమయ్యేటట్టు తెలియజేస్తే అది దేవుని చేత ఆమోదించబడుతుంది. ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పినట్లే వాళ్ళు వింటే విని వాళ్ళకి అర్థమైంది, అర్థం కాకపోతే నా తలకాయ నొప్పి కాదు అనుకోకూడదు. ఇవాళ ప్రసంగికులు అట్లా చేస్తారు. ఎవరండి? ఎవరు చేస్తారు? ప్రసంగాలు చేసేవాళ్ళు చేస్తారు. సత్యంగా చెప్పారు. చాలా మంది ఏం చేస్తారంటే చాక్లెట్ కోటెడ్ తీయగా, వినడానికి తీయగా ఉండేటట్టు ప్రసంగాలు చేస్తారు. అబ్బా ఎంత బాగుండే, వినడానికి బాగుంది. కానీ క్రీస్తు న్యాయపీఠం దగ్గర అది మంచిదా కాదా అనేది అది తెలిసి వస్తుంది. అందుకే సిహెచ్ స్పర్జన్ గారు అన్నారు, కత్తిలాగా వాడాలి అని. A sword should be used like a sword. అది కొయ్యడానికి, ముక్కలు చేయడానికి, మనిషిని చంపడానికి దానికి ఉపయోగిస్తారు. మీరు చూసిండొచ్చు, కొంతమంది ఇళ్లలో గోడ మీద ఒక పెద్ద డాల్ ఉంటుంది. చూసారా? 2 కత్తులు ఉంటాయి. మీ ఇంట్లో ఉందా? చూశాడు, ఉంటుందా? దేకే అదేంటది? షోపీస్. వాక్యము షోపీస్ కాదు, సేవింగ్ పీస్. సో దానిని నీవు ఉన్నట్టుగా కత్తిని ఉపయోగించాలి. కొంతమంది ఇప్పుడు చాలామంది వీళ్ళు కిచెన్లో పనిచేసేటప్పుడు ముఖ్యంగా సహోదరులు వాళ్ళు కోస్తూ ఉంటారు కదా. కొంతమంది खाना बनाने आता है? आता है కాటనే आता నీకు వంట చేయడం వస్తుందా? రాదు. నేర్పియండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, లావణ్య ఉంది అనుకోండి.
ఆమె కిచెన్లో పోతుంది, కత్తి తీసుకొని సొరకాయ కట్ చేయాలి. ఆమె ఏం చేస్తుంది, ఫస్ట్ ఇట్లా మధ్యలో పోసేసి మళ్ళీ దాన్ని ఇట్లా వండుకబెట్టి అన్ని వరుసగా సమానమైన పీసులు కట్ చేస్తుంది. అదే అవి ఇలాగ ఇచ్చామనుకోండి, ఆమెకి రాదు కదా. సో అవి ఏం చేస్తుంది, కొయ్యమంటే ఇట్లా కోస్తే ఒకటేమో ఇట్లా వెళ్ళిపోతుంది, ఒకటి ఇట్లా వెళ్ళిపోతుంది, ఇంకోటి ఎట్లా వెళ్ళిపోతుంది, ఇంకోటి ఇంత రౌండ్గా మిగిలిపోతుంది కదా. ఆమెనే కాదు, నేను కూడా మొన్న క్యారెట్ కట్ చేస్తాను అనుకుంటున్నాను. స్ట్రైట్ కట్ చేయాలి, స్ట్రైట్ పోనే పోదు కత్తి. అంటే కట్ అలవాటే లేదు, ఉపయోగించడం ఎట్లనో తెలియదు కదా. ఏం రాజు, కోస్తావా ఉల్లిగడ్డలు? షారానికి హెల్ప్ చేస్తావా? సమానంగా వస్తుందా, ఒకటి టింకర్ పోతుందా? స్ట్రైట్ వస్తుంది అంటే ఆయనకు బాగా అలవాటు ఉంది, అంటే షారానికి అలవాటు లేదని అర్థం. సరే, ఏదేమైనప్పటికీ జస్ట్ జోకింగ్, మళ్ళీ సీరియస్ తీసుకో. సో దేనిని ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగా ఆ విషయంలో తిమోతి నీవు జాగ్రత్తగా ఉండు. అంటే ఏమండి, ఒకవేళ దేవుని వాక్యమును సరి అయిన విధముగా మనము దానిని ఇంటర్ప్రెట్ చేయకపోతే తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేది, ఎందుకు ఇన్ని ఉదాహరణలు ఇచ్చేది అంటే సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి. సో తిమోతి, ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఒక వచనం బ్రదర్, మీకు ఏమైనా బుద్ధి ఉందా? ఒక వచనం మీరు 40 నిమిషాలు తీసుకుంటారా అని అంటే నేను ఇదే జవాబు చెప్తా. ఒక్కరికి తప్పు అర్థం చేసుకోకుండా ఉండాలి 60 మందిలో. ఎందుకంటే ఒకవేళ నువ్వు అట్లా చేయకపోతే తిమోతి క్రీస్తు న్యాయపీఠం దగ్గర నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది. ఒకటి ఆ విషయం. మనము ఏం చేస్తామంటే ఒక వచనాన్ని తీసుకొని మనం ఒక కన్క్లూషన్కి వచ్చేస్తాం. ఉదాహరణకు జనరల్గా విశ్వాసులు ఏమంటారంటే, మనకెందుకు లేండి, మనం ఎందుకు తీర్పు తీర్చాలి అంటారు కదా. మనం ఎందుకు తీర్పు, వాళ్ళు చెప్పే వచనం ఏది, కోట్ చేసే రెఫరెన్స్ ఏది? తీర్పు తీర్చకుడి. ప్రజా తీర్పు తీర్చకుడు అని ఉంది కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. నువ్వు 1వ వచనం మాత్రమే అంటే నువ్వు తప్పుపోతావు, నీ మిస్ఇంటర్ప్రిటేషన్ అది. తీర్పు తీర్చొద్దు ఎందుకు అన్నాడు ప్రభు? తీర్పు తీర్చొద్దని ప్రభు పరిసయ్యులను తీర్పు తీర్చలేదా? ఏమంటే తీర్చాడా లేడా? తీర్చాడా? మళ్ళీ తీర్చిన ప్రభు ఎందుకు అన్నాడు తీర్పు తీర్చొద్దని? మనం ఇది అర్థం చేసుకోవాలి. ఏ సందర్భంలో అన్నమాట అది. ప్రతిదాన్ని కూడా మనం సందర్భం లేకుండా ఉపయోగిస్తే మాత్రం మిస్ఇంటర్ప్రిటేషన్కి అవకాశం ఉంది, తప్పుడు బోధకు అవకాశం ఉంది. అదే సంఘం ఎఫెసీ సంఘంలో జరిగింది. దాన్ని ఆపడానికే తిమోతిని పంపించాడు. ఇప్పుడు తీయండి, మత్తయి సువార్త 7:1 చదవండి. మీరు తీర్పు తీర్చకుడి. మీరు తీర్పు తీర్చకుడి బ్రదర్, రాసి ఉంది కదా. 2వ వచనం చదవమ్మా. నీ కంటిలో ఉన్న ధూళమును ఎంచక 2వ వచనం. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును ఊచియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ఇప్పుడు తీర్పు తీర్చొద్దు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే మీరు ఏ పరిమాణమును పెట్టి మీరు తీర్పు తీరుస్తారో అదే పరిమాణంలో దేవుడు మీకు కూడా తీర్పు తీరుస్తాడు. కాబట్టి మీరు తీర్పు తీర్చొద్దండి. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను అనుకుంటాను, నాకు ఇంత పరిమాణంలో నేను రాజును తీర్పు తీరుస్తున్నా అంటే రేపు నాకు తీర్పు తీర్చబడినప్పుడు అదే పరిమాణంతో నాకు దేవుడు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉంటేనే తీర్పు తీర్చాలి. ఎప్పుడు సిద్ధంగా ఉంటాను? సత్యం తెలిస్తే సిద్ధంగా ఉంటాను. సత్యం తెలియకపోతే అమ్మో బాబోయ్ నాతో నా వద్దులేండి నాకెందుకు అంటాం.
ఈ తీర్పు తీర్చొద్దని తప్పించుకునే అనే ముసుగులో తప్పించుకుంటారు చూడండి, వీళ్ళంతా ఇది అనమాట. ఏంటంటే అమ్మ బాబోయ్ నాకెందుకు అని, అదే పరిమాణంతో నాకు తీర్చు. అవును, నేను తప్పు చేస్తే దేవుడు తీర్చని అదే పరిమాణంతో, వద్దనటం లేదు. అలాంటప్పుడు నేను తీరుస్తాను. సో అదనమాట. సో ఉట్టినేదో ఒక వచనం పట్టుకొని దాన్ని ఇది చేయడం అనేది తప్పు. సో తిమోతి ఎఫెసీ సంఘంలో ఇది జరుగుతూ ఉంది. గ్రీకు పురాణాలను ఆధారం చేసుకొని చాలా తప్పుడు బోధలు వచ్చాయి. ఎన్నో ఏమంటారు మిస్ఇంటర్ప్రిటేషన్ జరుగుతూ ఉంది. వాక్యాన్ని ఉన్నట్టుగా చదువుతారు, కానీ అర్థం చెప్పేటప్పుడు వేరే విధంగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిలో నీవు వాటిని సరిచేసి దేవుని ఎదుట ఏమంటారు తీర్పుతో ఆమోదించబడడానికి నువ్వు సిద్ధంగా ఉండు అని అన్నాడు. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది బైబిల్ స్టడీ? అయిపోయిందండి. సరే అయితే ఆపేదమ్మా. అభుచితం అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేద్దాం. 16 నుండి నేను 18 వరకు కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఏమైనా డౌట్సా? డౌట్ అడిగితే ఇంకో 10 నిమిషాలు కూర్చోవాల్సి వస్తుంది. అందుకే డౌట్ ఉంది. చనిపోతే నేను అనుకున్నాను రాయిని ప్రేమించిన వాడు దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోయాడు, ఇంకా ఇచ్చాడు. అందుకే మధ్యదారు పాత పెట్టబడింది, వాటితో మధ్యదారు అనుకున్నాను. అంటే వాటిని చదివాడు. తర్వాత వివరించారు మనం. నేను కూడా మర్చిపోయాను. నేను చెప్పాను, నాకే తెలియదు. నేను ఇవాళ చెప్పింది మర్చిపోతాను అంతే. మరి అంటే ఒకటి ఏంటంటే మొదటి యోహాను 2:20 ప్రకారము దేవుడు అందరికీ అభిషేకం అనేది ఇచ్చాడు. ప్రభా ఇదిగో నేను ఈ పోర్షన్ చదువుతున్నాను, మరి ఈ విషయంలో నువ్వు నాకు ఏమి మాట్లాడదలుచుకున్నావో అది నాతో మాట్లాడు అని అన్నప్పుడు మన ఆత్మలో దేవుడు మాట్లాడతాడు. ఏమన్నాడు దావీదు అన్నాడు, కీర్తనకారుడు అన్నాడు, నీ వాక్యములోని లోతైన సంగతులు గ్రహించుటకు నా మనోనేత్రములను తెరువుము అన్నాడు. ఓపెన్ thou the understanding of my eyes that I may look into the wondrous things of thy law. నీ ఆశ్చర్యమైన వాటిని నేను తెలుసుకునేలాగున అని ప్రార్థన చేశాను. మనం ఆ విధంగా నిజంగా తెలుసుకోవాలి అని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా అర్థం చేపిస్తాడు. అప్పుడు మిస్ఇంటర్ప్రిటేషన్ అనేది ఉండదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు బోధకుడు కదా. సో ఆయన ఒకరికి ఒకలాగా ఇంకోలాగా బోధించాడు. భేదాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ సత్యం యొక్క అర్థం మాత్రం మారదు. అర్థమైంది? సో అది అనౌన్స్మెంట్ చేసేలా